కన్న కూతురే చంపించింది. వీడిన నల్గొండలో నలుగురి హత్య కేసు మిస్టరీ. ఆస్తి కోసం భర్తతో కలిసి దారుణానికి ఒడిగట్టిన హసీనా మొదటి భర్త కూతురు. సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ చూసిరా, కన్న కూతురే చంపించింది నల్గొండలో హసీనా. సో వాళ్ళ నలుగురు, హసీనా భర్త, కొడుకు, కూతురు. సో వీళ్ళ మరణానికి సంబంధించి ఓరు హసీనా మొదటి భర్త కూతురు దేనికోసం ప్లాన్ చేసింది? ఆస్తి కోసం ప్లాన్ చేసి సుపారీ గ్యాంగ్కు ఇచ్చి చంపించిందట. సో ఈ వార్త చూద్దామండి. సో చూడండి, కన్న కూతురే చంపించింది. పోలీసులలో అదుపులో హర్షన్ బుర్షాభూతలాటిగా. చూడండి, నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసులు పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం కన్న తల్లిని, కుటుంబ సభ్యులను సొంత కూతురే సుపారీ గ్యాంగ్తో చంపించినట్టు తేల్చారు. మహమ్మద్ సుల్తాన్ భార్య హసీనా మొదటి భర్త కూతురు. ఆమె భర్త ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. హసీనా కూతురు అల్లుడితో పాటు హత్య చేసిన గ్యాంగ్లోని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారులో ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 22న బ్యాగుల వ్యాపారి మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనా, సుల్తాన్ మొదటి భార్య కొడుకు ముజామిల్, కూతురు అక్షర డెడ్ బాడీలను పోలీసులు కులిపోయిన స్థితిలో కనుగొన్నారు. తొలుత వారిది ఆత్మహత్య అయి ఉంటుందని భావించిన పోస్ట్మార్టం రిపోర్టులో డెడ్ బాడీలపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గుర్తులు ఉండడంతో పోలీసులు హత్యగా నిర్ధారించి విచారణ చేపట్టారు. హత్యకు గురైన హసీనాను గతంలో 2 పెళ్లిలు జరిగాయి. నల్గొండకు చెందిన మహమ్మద్ సుల్తాన్ ఆమె 3వ వివాహం చేసుకున్నారు. సుల్తాన్కు కూడా గతంలో 2 పెళ్లిలు కాగా ఆయన మొదటి భార్య పిల్లలు ముజామిల్, అక్షరతో కలిసి హసీనా నల్గొండలో ఉంటున్నారు. సో హసీనా మొదటి భర్తతో కలిసి ఉన్నప్పుడు వారసత్వంగా వచ్చిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఆమె పేరు మీదే ఉన్నాయి. సో ఇది అసలు కథ. సో ఆ మొదటి భర్తకు సంబంధించి ఆస్తుల మొత్తం కూడా హసీనా మీద ఉన్నాయట. సో విడాకుల అనంతరం భరణంగా ఇచ్చిన డబ్బులతో ఆమె నల్గొండలో ఒక ఇల్లు కొనుక్కుంది. హసీనా పేరు మీద ఉన్న సుమారు 2 కోట్లకు పైగా విలువైన వ్యవసాయ భూమిని తమకు ఇచ్చారని ఆమె మొదటి భర్త కూతురు బుష్రభూతల్ అల్లుడు హర్షన్ పలుమార్లు గొడవ పడ్డారు. అందుకు హసీనా నిరాకరించడంతో ఆ వ్యవసాయ భూమి పట్టాదారు పాస్బుక్లను కాజేయాలని 3 నెలల కింద చోరీకి కూడా ప్రయత్నించారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ ఫంక్షన్కు కూడా వారి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. తన పేరిట ఉన్న ఆస్తిని సుల్తాన్ పిల్లైన ముజామిల్, అక్షర పేరిట వీలునామా రాస్తానని హసీనా చెప్పడంతో సో ఇది ఇక్కడ ముదిరింది పంచాయతీ. సో మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడిగితే లేదు ఇప్పుడు ఏదో ఎవరైతే మూడో పెళ్లి చేసుకుందో ఆయన పిల్లలకు నేను వీలునామా చేస్తానని సరికల్లా సో వాళ్ళకి అక్కడ కక్ష పెంచుకున్నారు. సో కక్ష పెంచుకొని సో అక్షర పేరు వీలునామా రాస్తానని హసీనా చెప్పడంతో బుర్షభూతుల్ కక్ష పెంచుకుంది. ఆస్తి తమగే దక్కాలంటే హసీనా కుటుంబంలో అందరినీ హత్య చేయాలని చెప్పి డిసైడ్ అయ్యింది. భర్త సహాయంతో హైదరాబాద్ పాతబస్తకు చెందిన ఓ గ్యాంగ్ను సంప్రదించారు. 5 లక్షల సుపారీ మాట్లాడుకుని పక్కాగా రెక్కి నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హత్య జరిగిన రోజు సాయంత్రం హసీనా కూతురు బుష్రభూతుల్ నల్గొండలోని వారి ఇంటికి వెళ్ళి అక్కడే ఉండిపోయింది. తెల్లవారుజామున 4 గంటలకు ఆమె తలుపులు తెరవగా సుపారీ గ్యాంగ్ లోపలికి వచ్చింది. నిద్రలో ఉన్న హసీనా, సుల్తాన్, ముజామిల్, అక్షరను క్రూరంగా కత్తులతో పొడిచి చంపారు. ఎదురు తిరిగినందుకు 16 పోట్లు చిందారను కూడా వదలని క్రూరత్వం. సో ఇది కన్నడి తెలిసిన ముజామిల్ హంతకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా అతన్ని ఏకంగా 16 సార్లు కత్తితో పొడిచారు. ఇంత దారుణం ఇది. 11 ఏళ్ల చిందారి అక్షర మంచం కింద దాక్కురగా కనికరం లేకుండా మంచం కింద నుంచి లాగి మరీ గొంతు కోశారు. గోడకేసి కొట్టి 9 చోట్ల పొడిచారు. హసీనా సుల్తాన్ నిద్రలో ఉండగానే 6-7 చోట్ల పొడిచి చంపేశారు. హత్య చేసి నిందితులు ఇంటి బయట నుంచి తాళం వేసి పరారయ్యారు. 3 రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో 10 ప్రత్యేక బృందాలు కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయగా హసీనా పెద్ద కూతురు అల్లుడి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. హత్య జరిగిన సమయంలో వారి ఫోన్ లొకేషన్లు ఘటనా స్థలంలోనే ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. పరారులో ఉన్న మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నారంటూ చూస్తున్నాం. సో ఇదండి ఆస్తి కోసం 2 కోట్ల విలువైన భూమి కోసం సో అందరినీ హత్య చేయించారు, క్రూరంగా చంపేసారు. ఒక సుపారీ గ్యాంగ్ 5 లక్షలకు మాట్లాడుకొని సో అందరిని చంపించడం చూస్తూ ఉన్నాయి. సో డబ్బుల కోసం సో ఇది జరిగాయని అవే కదా హత్య. ఇప్పుడు భూమి పంచాయతీల కోసం, భూముల కోసం, ఆస్తుల కోసమే పంచాయతీలు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ల కోసం సంబంధించి పంచాయతీలు. సో ఇట్లా ప్రాణాలు